బాలే బాబు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు శ్యామల. ఎందుకు మాట్లాడుతున్నావో, మరి నీకు పదవొచ్చిందని విర్రవీగుతూ మైకు ముందు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నావో, నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అందరూ నోరు మూసుకొని కూర్చుంటారని మాట్లాడుతున్నావో, హోంమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. నిజంగా మన హిందూపూర్లో ఏదైతే దారుణం జరిగిందో ఆ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని అరెస్ట్ చేయలేదా? మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? గత 5 సంవత్సరాలలో మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? దిశా చట్టం అనేది ఎక్కడ ఫైల్ అయ్యింది? ఏ రోజున మీ ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడొచ్చి వేటి మించి మాట్లాడారు? ఎన్నో దారుణాలు జరిగినాయి ఆయన తాడేపల్లి ప్యాలెస్ పక్కనే. వాటి గురించి మాటామంతి లేదు. దేని గురించి మీరు మాట్లాడారు? ఈ రోజున తల్లిపైన కేసు పెట్టాడు, చెల్లి ఆస్తి లాక్కున్నాడు. మీరా ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడేది? ఎమ్మెల్సీ అమర్నాథ్ గారు అతని డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక దళితుడిని ఆ రోజున ఏమైపోయింది మీ వైసీపీ పార్టీ? ఆ రోజున మాట్లాడలేదే. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడగడానికి వెళ్తే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు ఏమైపోయింది? మరి మీ దిశా చట్టాలు ఏమైపోయినాయి? ఆ రోజు ఏమైపోయావు నువ్వు? అప్పుడు లేవా వైసీపీలో? యాంకర్లా తైదక్కలాడుతున్నావా? మీరు మాట్లాడాలి, మీరు నోరు విప్పాలి అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చూస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి బయట అని మీరు మాట్లాడడానికి, అసలు ఏ పార్టీ వాళ్ళు దారుణాలు చేస్తున్నారో, ఏ పార్టీని